హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు .18. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వచ్చేసి వీడియో మనకి ఎలిమినేషన్ గురించి అప్డేట్ అనమాట. పక్కా ఎలిమినేషన్ ఎవరయ్యారు, 99.99% ఎవరయ్యారు అనేది మొత్తం చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ ముందుకు ఈ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఈ నామినేషన్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నామినేషన్స్ అంతా ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు చేశారనమాట. అదే ఫస్ట్ అన్ఫేర్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు కదా. అదే అన్ఫైర్ అంటే మళ్ళీ ఈ నామినేషన్స్ ఎలిమినేషన్స్ వాళ్ళకి దెబ్బ కొట్టింది, బయట వాళ్ళు వచ్చి ఏవేవో పాయింట్లు చెప్పి అసలు ఇష్టం వచ్చినట్లు నామినేషన్ చేసి వీళ్ళని డౌన్ చేశారా వీళ్ళని హై చేశారా అర్థం కాక వాళ్ళ ఫ్లిప్పులు అన్ని చెప్పేసి వీళ్ళవి అన్ని స్ట్రాటజీలు అన్ని చెప్పేసి ఎవరికి ఎక్కడ గొడవ పెట్టారో అంతా పెట్టేసి వెళ్ళిపోయారు. అట్లాంటిది ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ యష్మి గారు కావచ్చు, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, మన నబిలు వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళ ఐదు గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టాప్ 1 అనుకుంటే మొత్తానికి మనకి ఫస్ట్ నిఖిల్ని అయితే చూసుకున్నారనమాట. టాప్ 1 లో ఉన్నాడని చెప్పేసి నిఖిల్ది ఓటింగ్ అది వచ్చేసి టాప్ 1 ఉంది. వీళ్ళ ఐదు మందిలో టాప్ 1 ఉంది కాబట్టి ఎట్లాంటి భయం అవసరం లేదు, ఎట్లాంటి టెన్షన్ అవసరం లేదు. అండ్ నిఖిల్ కూడా నాగార్జున సారు ఎందుకు డౌన్ అయిపోయావు ఏంటి అని చెప్పేసి అప్రిషియేషన్ కాదు, కొంచెం సజెషన్ అడుగుతాడు, మోటివేషన్ చేస్తాడు, ఇంకా మళ్ళీ పైకి లేపుతాడు అని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే ఇట్లనే నిఖిల్ డౌన్ అయ్యి కంటిన్యూ అయ్యింది అంటే తను ఇంకా కష్టము అని చెప్పేసి ఏమైనా మోటివేషన్ చేయొచ్చు. తర్వాత ఇంకా ప్రేరణ విషయానికి చూసుకుంటే ప్రేరణ అయితే ఈ వారము అటుపోయిన వారము అసలు గేమే లేదు, ఆమెకి ఛాన్సే రాలేదు. ఎక్కడ చూడు ఆమె నిందలే పడుతున్నాయి తప్పితే ఎప్పుడు చూడు ఆమె చిరాకు పడుతుంది, ఫ్లిప్పులు అవుతుంది, బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ ఉంది. కానీ స్టిల్ ఆమెకు మంచి ఓటే పడింది, మంచి ఓటుతో సేవ్ అయితే అవుతుంది పక్కా. ప్రేరణ కూడా సేవ్ అవుతుంది. బట్ ఆమె ఫ్లిప్పులు ఇట్లా ఉండడం గేమ్ కూడా అవకాశం లేదు, ఆడింది లేదు. నెక్స్ట్ వీక్ కూడా పర్ఫార్మెన్స్ చేయకపోతే నెక్స్ట్ వీక్ ఏమని చెప్పలేము. బట్ ఈ వీక్ అయితే ఆమె కూడా మంచిగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి విష్ణుప్రియ అయితే నాకు సార్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది. విష్ణుప్రియ క్యారెక్టర్ అనే వర్డ్ మాట్లాడింది కదా, దాని విషయంలో అండ్ పృథ్వీకి ఎక్కువ మాట్లాడడం జరిగింది. కానీ క్యారెక్టర్ అనే విషయంలో నాకు సార్ అయితే ఫుల్ ఫైర్ అయ్యారు. దాని గురించి అయితే విష్ణుప్రియ కొంచెం కోటింగ్ కూడా జరిగింది. విష్ణుప్రియ ఇప్పటి నుంచి నువ్వు ఆల్మోస్ట్ నీకు ఫస్ట్ 3 వీక్స్ లోనే చెప్పాను, అప్పుడు వాడావు, మధ్యలో ఇంకోసారి వాడావు, ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నట్లు మొత్తం చెప్పాడనమాట. ఈ వీక్ కొంచెం గేమ్ ఆడింది, ఇన్ని రోజులు గేమ్ ఆడలే. బట్ టీషర్ట్ టాస్క్ లో కావచ్చు, నిన్న ఆటోలో టాస్క్ కావచ్చు, గేమ్ ఆడింది. అది గ్రూప్ గేమా ఆ గేమా పక్కన పెడితే వాళ్ళ ఫ్యాన్స్ కి చూసుకోవాలనుకున్నది ఏంటంటే గేమ్ ఆడాలని చెప్పేసి అనుకుంది కాబట్టి గేమ్ ఆడింది. పృథ్వీని చూసుకుంటే ఎందుకు పృథ్వీకి అన్ని ఓట్లు పడాయి, ఎందుకు పృథ్వీ కొంచెం సేఫ్ జోన్ కి వచ్చాడు అంటే ఎవరికైనా సరే థర్స్డే కానీ ఫ్రైడే కానీ టాస్క్ల విషయంలో కానీ ఫైర్ విషయంలో కానీ గొడవల విషయంలో కానీ కొంచెం కూడా హైప్ వస్తుంది. బట్ స్టిల్ ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన గేమ్ కి ఆయన 100% ఇచ్చాడు కాబట్టి చాలా మంది ఆ ఫ్రైడేన ఓట్లు ఎక్కువ పడడం వల్ల కొంచెం సేఫ్ జోన్ కి వచ్చాడు. ఆయన గేమ్ కొంచెం నచ్చింది కాబట్టి ఎక్కడ ఫ్లిప్పులైనా ఎంత నోరు జారినా తన గేమ్ విషయానికి వచ్చేసరికి గేమ్ 100% ఇచ్చాడు. అది కాక ఎక్కడైతే నువ్వు జీరో, నువ్వు నాతో ఆడలేవు, నువ్వు నాతోనే కాదు హౌస్ లోనే జీరో అన్న అమ్మాయి తన మీద గెలవడంతో ఆ ఒక్కటి మైండ్ లో పెట్టుకొని అసలు కుంగిపోయి నేలకి రాలిపోయి అక్కడ కూర్చొని ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఆయన 8 వీక్స్ 9 వీక్స్ ఏమో నామినేషన్ లో ఉండి సేఫ్ అయ్యి సడన్ గా ఒక స్ట్రాంగ్ ప్లేయరు నేనే అన్న అమ్మాయి మీద తను నా మీద గెలిచింది ఏంటబ్బా అని చెప్పేసి ఒక బాధతో మొత్తం కిందికి కూలిపోయి ఏడవడంతో జనాలకైతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడని చెప్పేసి అనుకుంటున్నా. ఆ ఓట్స్ కూడా వచ్చాయి, కొంచెం ఎమోషనల్ ఓట్స్ కూడా కొంచెం సింపతి వర్కౌట్ అయ్యింది, అక్కడ కూడా సేవ్ అయ్యాడు. ఇంకో విషయం ఏంటంటే పృథ్వీ విషయంలో గేమ్ విషయంలో అట్లా కూడా సేఫ్ జోన్కి వచ్చి సేఫ్ అయ్యాడు. బట్ ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇంకా లాస్ట్ నబీలు ప్లస్ యష్మి. బట్ నబీల్ ఇక్కడ డేంజర్ జోన్ లో ఉన్నాడా లేడా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అబ్సల్యూట్లీ 100% రాంగ్. నబీల్ డేంజర్ జోన్ లో లేడు. ఏంటి అంటే ఆయన ఫస్ట్ 5 వీక్స్ లో ఉన్న ఫైర్ ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. అండ్ కొంచెం బ్యాక్ బిచ్చింగ్ కూడా జరుగుతుంది. ఎందుకు అంత తగ్గిపోయింది అంటే ఇక్కడ నిఖిల్, పృథ్వీ అలా ఫైట్లు జరగడము, రివాల్వీ జరగడం, ఎక్కువ వాళ్ళది ఫుటేజ్ రావడము అట్లా అంతా మొత్తం జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో ఆయనకు ఎక్కువ ఫుటేజ్ లేదు నబీల్కి. అండ్ ఫస్ట్ లో కామెడీ చేసేవాడు బాగా, అండ్ కొంచెం ఇంట్రాక్షన్ కూడా బాగుండే. ఇప్పుడు ఈ ఫైట్ల మధ్యలో నువ్వు ఎక్కడెళ్ళి కామెడీ చేసినా అది చూపించలేడు బిగ్ బాస్, ఎందుకంటే ఈ ఫైట్లదే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదే క్యాప్చర్ చేసుకుంటాడు. అక్కడిక్కడ చిన్న జోకులు వేసినవన్నీ ఆయన క్యాప్చర్ చేసుకోడు. అందుకోసం కొంచెం ఇంట్రాక్షన్ తగ్గింది పెరిగిన విషయంలో. నబీల్ కూడా ఇద్దరిది సేమ్, ఇద్దరు కొంచెం బ్యాక్ బిచ్చింగ్ కూడా ఎక్కువ అయింది కాబట్టి ఏదో కొంచెం డేంజర్ జోన్ లో పెట్టినట్టు పెట్టి కొంచెం ఆ ఫైర్ ని తెప్పించాలి, నెక్స్ట్ వీక్ భయపెట్టాలి, కొంచెము మళ్ళీ ఆ ఫైర్ ని తీసుకొచ్చి కొంచెం టాప్ లో లేపాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. బట్ నబీల్ కి స్టిల్
మంచి 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 గ్రాఫ్ ఉంది. ఇది జస్ట్ భయపెట్టడానికి మాత్రమే డేంజర్ జోన్లోకి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఫస్ట్ నుంచి ఎట్లా ఉందో ఇప్పటికీ స్టిల్ అట్లనే ఉంది. అది ఏ విషయంలో కూడా తగ్గలేదు. ఇంకో విషయానికి వస్తే ఇంకా మనకి యష్మి నబిల్ డేంజర్ జోన్ లో పెట్టినప్పుడు నబిల్ కి ఈ వార్నింగ్ ఇచ్చి, అంటే ఇంకా డేంజర్ జోన్ లో తీసుకుపోయి పడేసి, అంటే నేను ఒకటి అనుకుంటున్నా ప్రజలు ఒకటి అనుకుంటున్నారా, అంటే నేను డేంజర్ జోన్ లో వెళ్ళానే అంటే నాకు ఏమీ లేదా, మళ్ళీ ఆ ఫైర్ ని తీసుకొని వద్దామని చెప్పేసి నబిల్ అంత అనుకోవాలని నబిల్ అనుకున్న తర్వాత ఆ ఫైర్ ని మళ్ళీ తీసుకొస్తే అది ఆ టీఆర్పీని పెంచుకోవడానికి బిగ్ బాస్ మళ్ళీ గౌతమ్ కి, నబిల్ కి, నిఖిల్ కి, పృథ్వీకి మళ్ళీ రైవల్రీ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ పృథ్వీ సేఫ్ అయిపోయాడు, మనకి నబిల్ కూడా సేఫ్ అయిపోతాడు, అండ్ ప్రేరణ సేఫ్ అయిపోతుంది, నిఖిల్ కూడా సేఫ్ అయిపోతాడు. లాస్ట్ యష్మి విషయానికి వస్తే, యష్మి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో ముందు ఒక మాట మాట్లాడుతుంది, మాట మాట్లాడిన తర్వాత ఏడుస్తుంది, ఆ మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ అవుతుంది. నిన్న కూడా చూసుకోవచ్చు నామినేషన్ విషయంలో వాళ్ళు వచ్చి నిఖిల్ నీ వల్లనే ఇది అయింది అదే అయింది అని చెప్పేసి, నిఖిల్ వల్లనే నువ్వు బ్యాడ్ అయినావు, నిఖిల్ వల్లనే అదే అయింది ఇది అయింది అని యష్మికి చెప్తే యష్మి అక్కడేమో అగ్రి చేసింది, అంటే అవును అని చెప్పేసి తల ఊపి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టుకొని నిఖిల్ నా వల్ల నిఖిల్కి ఏమీ చేయలేదు, నిఖిల్ కూడా నన్ను ఏమి మానిపులేట్ చేయలేదు, నన్ను ఏమి యూజ్ చేసుకోలేదు అది ఇది అని చెప్పడం వల్ల అక్కడ వాళ్ళు స్టిక్ అనే ఒక పాయింట్ చెప్తే అక్కడ ఊ కొట్టి మళ్ళీ అందరి ముందరికి తీసుకొచ్చి లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి చెప్పడం కూడా జనాలకు నచ్చలే. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గ్రూపులు అంతా ఎక్కువ నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ వీళ్ళందరూ చూసుకుంటే ఎక్కువ కన్వర్జేషన్ యష్మి నుంచే వస్తుంది. అంటే అరే నువ్వు వీని చేయరా, నువ్వు వాణి చేయరా నామినేషన్, నువ్వు వాని పేరు తీసుకో, వీని పేరు తీసుకో అని ఎక్కువ కన్వర్జేషన్ యష్మి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లా గ్రాఫ్ తగ్గిపోయింది. అది కూడా 2 weeks నుంచి మీరు ఏమీ లేదు. సరే ఈ వీక్ ఆడిందా అంటే ఆడుతుంది, మళ్ళీ ఎందుకు ఫ్లిప్లు అవుతుందో తెలియదు. నిన్న పృథ్వీ విషయానికి వస్తుంది, ఆయన నిన్న టీషర్ట్ చింపడానికి ట్రై చేస్తా ఉంది. నిన్న చింపడానికి ట్రై చేసిన ఆమె ఈ రోజు తన నుంచి హెల్ప్ ఎట్లా కోరుకుంటది? నిన్నైతే ఈమె మోసం చేద్దాం అనుకుంది, ఈ రోజు మళ్ళీ ఆయన నుంచి మోసం జరిగితే ఎట్లా నీకు సహాయం కొడతాడు, ఎట్లా నిన్ను సహాయం చేస్తాడు? అది కూడా కరెక్టే కదా. మళ్ళీ అంత గొడవ పడి పృథ్వీతో కొట్లాడుతుంది, నువ్వు ఆడరా చూద్దాం, నువ్వు జెన్యూన్ ఆడాలి, ఇప్పుడు నన్ను తోసేస్తావు కదా, నీకు అంత గ్రాటిట్యూడ్ ఉంటే అది అని చెప్పేసి ఆయన మాట్లాడి జస్ట్ 2 seconds తర్వాత నవ్వుతుంది, హే అని చెప్పేసి నవ్వుకుంటే మళ్ళీ కలిసిపోతుందా అని చెప్పేస్తే మళ్ళీ ప్రేరణతో ఈ వీక్ అంతా ఫ్లిప్పులు చేస్తూ ఉంది గౌతమ్ గురించి, నబిల్ గురించి. వీళ్ళు ఎందుకు రా ఎట్లా సేవ్ అవుతున్నారా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రేరణ మాట్లాడుకుంది, యష్మి కూడా మాట్లాడుకుంది. బట్ ప్రేరణకి యష్మికి కంపేర్ ఏంటంటే ప్రేరణ అటుపోయిన వీక్ చీఫ్ గా ఉండి గేమ్స్ ఆడి కొంచెం క్యాప్చర్ అయింది, బట్ అక్కడి నుంచి ఫ్లిప్ అయింది ప్రేరణ. బట్ యష్మి ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు సేమ్ అట్లానే ఉంది, ఫ్లిప్పుల మీద ఫ్లిప్పులు. ఎన్ని నిజాలు చెప్పినా, నాకు సార్ చెప్పాడు, నిఖిల్ చెప్పారు, బయట నుంచి వాళ్ళు వచ్చిన చెప్పినారు, పృథ్వీ చెప్పినారు, వాళ్ళ గ్రూప్ వాళ్ళు చెప్పారు, గ్రూప్ వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా వచ్చి చెప్పారు, అయినా మారట్లే, ఆమె ఫ్లిప్పులు అవుతూనే ఉంది. అందుకోసమే చాలా నచ్చట్లే. అది కాక ఈ ఫ్రైడే అప్పుడు అంతగా ఏం చూపించలేకపోయింది, జస్ట్ గ్రూప్ కి అగెనెస్ట్ పోయింది. వాళ్ళ గ్రూప్ కి ఇన్ని రోజులు కలిసి సడన్ గా అగెనెస్ట్ పోతే, అంటే ఇన్ని రోజులు కలిసి ఉండి సడన్ గా అగెనెస్ట్ పోతే వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఓట్లు కూడా ఈమె పడవు. ఇన్ని రోజులు పడ్డాయి, నిఖిల్ ఓట్లో, పృథ్వీ ఓట్లో సేఫ్ అవుతా వచ్చిందంటే వాళ్ళకు కూడా కొంచెం హ్యాండ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి అగెనెస్ట్ గా ఆడింది కాబట్టి నిన్న ఫ్రైడే థర్స్డే అట్లా, అందుకు అగెనెస్ట్ ఓట్లలో పడకుండా డల్ అయిపోయింది, లో అయిపోయింది. అది కాక ఆర్గ్యుమెంట్ చక్కగా చేయదు, అండ్ ఆ గేమ్స్ కూడా సరిగ్గా లేదండి. నిన్న కూడా మన విషయానికి వస్తే సంచాలక్ విషయంలో చాలా ఫాల్ చేసింది, చాలా ఫెయిల్ అయింది. అక్కడ ఇసుక విషయంలో ఒక స్కూప్ తీసుకుపోయి వేయాలి అంటే అక్కడ కరెక్ట్గా డిసిషన్ తీసుకోలేదు. ప్రేరణ వేస్తున్నా కూడా ఏయి అని చెప్పేసి చెప్పింది, మళ్ళీ తర్వాత తీసేయచ్చు కదా, తీసేయకుండా మీరు ఆగండి నా డిసిషన్ మీద నేను స్టిక్ అయ్యి ఉన్నాను అది ఇది అని చెప్పేసి లాస్ట్కి అక్కడ పృథ్వీకి అయితే ఒక స్కూప్ అన్యాయం జరిగింది. అది ముందే వెయిట్ నుంచి ఉండడం వల్ల పృథ్వీకి కొంచెం టఫ్ అయింది. అందుకోసము యష్మి సంచాలక్గా ఫెయిల్ అయిందని చెప్పేసి చాలా కొంచెం ఆర్గ్యుమెంట్లు అయితే జరుగుతాయి నాగ్ సార్ నుంచి. గ్రూపిజం గురించి, సంచాలక్ గురించి అయితే నాగ్ సార్ మాట్లాడతాడు, ఫైర్ అవుతాడు ఫుల్. అండ్ సంచాలక్ ఉన్నప్పుడు కూడా మనం అంటది, అంటే మనమే గెలవాలి, మనమే పోటీ రావాలి, మనమే విన్ అయ్యేలాగా చూసుకోవాలి, అంటే మన వాళ్ళే విన్ అవ్వాలి, మన వాళ్ళే గెలవాలి. అది ఒక్క మాట ఫ్లిప్ అవుతూ ఉంటది. నిన్న టాస్క్ లో కూడా అంత ఫ్లిప్ అవ్వడం వల్లనే నాగ్ సార్ అయితే ఈరోజు ఫైర్ అవుతారు. అండ్ చూద్దాం, ఈరోజు డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు, మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకు డబుల్ ఎలిమినేషన్ ఉండదు అంటే మేబీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ లేకపోతే అటు వీక్ డబుల్ ఎలిమినేషన్ చేస్తారు. ఎందుకు అంటే ఫైనల్ వీక్ లో మీరు అనుకోవచ్చు టాప్ ఇది సీజన్ 8 కదా, 24 members వచ్చారు, టాప్ 8 పెట్టొచ్చేమో ఫినాలేలో అంటే పెట్టరు. టాప్ 6 మ్యాక్స్, టాప్ 6 పెట్టి టాప్ 6 లో మళ్ళీ ఒక మిడ్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఏదైతే లాస్ట్ వీక్ ఉంటుందో మిడ్ ఎలిమినేషన్ చేసిన తర్వాత ఒక 3 days కి ఓట్లు కంటిన్యూ అవుతా ఉంటాయి. అది ఫినాలే వరకు టాప్ 6 వెళ్తారు.
టాప్ 8 అయితే వెళ్ళరు, ఆ డౌట్ అయితే పెట్టుకోవద్దు. మొత్తానికి 99% ఆఫ్ మై ఒపీనియన్లో యష్మి వాజ్ ఎలిమినేటెడ్, షీ వాజ్ ఎలిమినేటెడ్. ఇది అయితే పక్కా మీరు రాసి పెట్టుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు షూట్లో కొన్ని ఇన్సిడెంట్లు అయితే జరిగాయంట, అంటే ట్విస్ట్లు అని చెప్పేసి అది అని మాట్లాడారు కదా. ట్విస్ట్ అంటే ఏంటంటే మనం అందరం పృథ్వీ యష్మికి పడుతుంది లాస్ట్లో అనుకున్నాము, బట్ బిగ్ బాస్ ఆడిన ప్లాన్ ఏంటంటే నబిల్లో ఫైర్ తగ్గిపోయింది, నబిల్లో ఫైర్ తీసుకోవడానికి లాస్ట్లో వేసేసి భయపెట్టి మళ్ళీ ఆ ఫైర్ని తీసుకొచ్చి టీఆర్పీ కోసం పెంచాలని. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే ఘోరంగా అయితే ఫైట్లు ఉంటాయి, టాస్క్లు అయితే ఘోరంగా డిసైడ్ చేస్తున్నారంట. అంటే వీళ్ళ నలుగురికి పెట్టడానికి ఇంకా ఆల్మోస్ట్ టాప్ 3 డిసైడ్ అయిపోయారు కాబట్టి గౌతమ్, నిఖిల్, నబిల్ వీళ్ళ ముగ్గురులో టఫ్ టాస్క్లు పెడతారంట. చాలా టీఆర్పీ కోసం ఇప్పుడే ట్రై చేస్తున్నారు. ఇంకా ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేయడం మాక్సిమం బిగ్ బాస్. ఈ అవినాష్ దగ్గర నుంచి, రోహిణి దగ్గర నుంచి, తేజ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ ఇప్పటి నుంచి అంతగా ఉండదు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇంకా ఫైనల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు కోరుకునేది జనాలు, రైవల్రీస్ అంటే గొడవలు, ఓట్లు వేసుకోవడానికి సింపతి కోసమో లేకపోతే అది కోసమో దీనికోసమో మొత్తం ఫైట్లు అయితే జరుగుతాయి. బిగ్ బాస్ మొత్తం చేంజ్ అయ్యేది కూడా ఈ 3 వీక్స్ 1 మంతే. అందుకోసమే మొత్తం నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఫుల్ ఫైట్స్ ఉంటాయి వీళ్ళ ముగ్గురు మధ్యలో అంటే మనకి నలుగురు కూడా ఉండొచ్చు. ఎందుకంటే నిఖిల్, నబీల్, గౌతమ్, మన టేస్టీ తేజ కానీ, అవినాష్ కానీ వీళ్ళ మధ్యలో ఉండొచ్చు. బట్ రోహిణి అయితే టాప్ 5 కంటెస్టెంట్కి వచ్చి చేరిపోయింది. టాప్ 5లో మనకి నిఖిల్, గౌతమ్, నబీల్, రోహిణి ఉన్నారు. ప్రస్తుతానికి టాప్ 5లో 4 మెంబర్స్ ఉన్నారు. ఆ టాప్ 5లో 5th పొజిషన్ ఎవరు సంపాదించుకుంటారా అంటే మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ మనకి ముగ్గురికి ఉంది. ఒకటి టేస్టీ తేజ ఆర్ ప్రేరణ అండ్ చూసుకుంటే పృథ్వీ. వీళ్ళ ముగ్గురులోనే ఛాన్స్ ఉంది. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఆ టాప్ 5లోకి రావచ్చు. బట్ టాప్ 6 అన్నాను కదా, టాప్ 6 అంటే మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ అయిపోతుంది. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ 6 మెంబర్స్లో ఒకరు అయిపోతే 5 మెంబర్స్ మొత్తానికి ఉంటారు కాబట్టి ఆ 5 మెంబర్స్లో ఇప్పుడు 3 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. 4 మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్. రోహిణి వచ్చి చేరిపోయింది. ఇంకా ఒక్కరు ఎవరా అంటే వీళ్ళ ముగ్గురులో డిసైడ్ అవుతుంది, పృథ్వీనా, తేజాన, ప్రేరణ. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా జరుగుతాయి అనేది. ఇంకా ఎపిసోడ్ గురించి మంచి టాపిక్స్ అప్డేట్స్ అయితే మీకు ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియో అయితే ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా సాటర్డే షూట్ అప్డేట్స్ అయితే ఇంకా ఉన్నాయి, దీని తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నైట్ షూట్లో ఏం జరుగుతాయి, ట్విస్ట్లు ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.